క్రికెట్ గురించి ఫేమస్ నావలిస్ట్ జార్జ్ బెర్నార్డ్ షా ఒక మాట అన్నారు. క్రికెట్ ఈజ్ అ గేమ్ ప్లేడ్ బై 11 fools అండ్ వాచ్డ్ బై 11,000 fools అని. ఈ మాట ఎంతవరకు కరెక్టు? ఎందుకంటే ప్రపంచాన్ని ఇప్పుడు ఉర్రూతలొగిస్తుంది క్రికెట్. T20 క్రికెట్, వన్డే క్రికెట్, T20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఇలా అసలు క్రికెట్ లేని ప్రపంచం ఉందా? అసలు ఆట అంటే క్రికెట్ అయిపోయింది కదా ఈ మధ్య. సో అటువంటి క్రికెట్ ఒలింపిక్స్లో లేదు, ఒలింపిక్స్ గేమ్స్లో భాగం కాదు. అయితే ఇక మీదట భాగం కాబోతుందేమో అని అనిపిస్తోంది. 2028లో లాస్ ఏంజల్స్లో జరిగే ఒలింపిక్ గేమ్స్లో క్రికెట్కి కూడా స్థానం కల్పించే అవకాశం కనిపిస్తోంది. క్రికెట్ ఒలింపిక్స్లో ఖచ్చితంగా భాగం కావాలని చెప్పి చాలామంది కోరుకుంటుంటారు. మొత్తం ఇప్పుడు కొత్తగా 9 అడిషనల్ గేమ్స్ షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఇదంతా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ముందుకెళ్ళిందనమాట 2028లో లాస్ ఏంజలస్లో జరిగే ఒలింపిక్స్లో యాడ్ చేయడానికి. క్రికెట్తో పాటు బేస్బాల్ లేదా సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, తర్వాత లాక్రోస్, బ్రేక్ డాన్సింగ్, కరాటే, కిక్ బాక్సింగ్, స్క్వాష్ అండ్ మోటార్ స్పోర్ట్, ఇవన్నీ కూడా షార్ట్ లిస్ట్ అయ్యాయి. వీటిలో ఎన్ని కొత్త స్పోర్ట్స్గా ఒలింపిక్స్లో యాడ్ అయితే చూడాలి. వీటన్నిటికీ పొటెన్షియల్ ఉందని మాత్రం ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కొత్త స్పోర్ట్స్ ఒలింపిక్స్లో యాడ్ చేయడానికి ఆషామాషి విషయం అయితే కాదు. దానిలో చాలా క్రైటీరియా ఉంటుంది అనమాట. అంటే ఆ స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి కాస్ట్ ఏమైనా తగ్గిద్దా, ఒలింపిక్స్లో యాడ్ చేస్తే హోస్టింగ్కి కాస్ట్ పెరిగిద్దా తగ్గిద్దా, తర్వాత బెస్ట్ అథ్లెట్స్కి మనం ఎంకరేజ్మెంట్ ఇస్తున్నామా, అథ్లెట్స్ హెల్త్ సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నామా, తర్వాత ఈ గేమ్కి గ్లోబల్గా ఫ్యాన్స్ ఉన్నారా, జెండర్ ఈక్వాలిటీ గేమ్ ప్రమోట్ చేస్తుందా, ఈ గేమ్ యూత్కి రిలవెంట్గా ఉందా, తర్వాత ఈ గేమ్ ఫెయిర్నెస్గా ఉందా, ఇవన్నీ చూస్తారు ఒలింపిక్స్లో ఒక కొత్త గేమ్ యాడ్ చేయాలంటే. దాంతోపాటు ఈ గేమ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ లాంగ్ టర్మ్లో ఉంటుందా, ఇవి కూడా చూస్తారు. చాలా అంశాలు చూస్తారనమాట. అయితే 2022 కామన్వెల్త్ గేమ్స్లో బిర్మింగ్హామ్ జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో ఉమెన్ క్రికెట్ కూడా యాడ్ చేశారు. అంటే మేల్ క్రికెట్ యాడ్ చేయలేదు కానీ ఉమెన్ క్రికెట్ యాడ్ చేశారు 2022 కామన్వెల్త్ గేమ్స్లో. సో భవిష్యత్తులో క్రికెట్ కూడా ఒలింపిక్స్లో వచ్చే అవకాశం ఉంది. ఇది వస్తే కనుక క్రికెట్ ఫ్యాన్స్కి పెద్ద పండగ అని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు మనం చూస్తే ఈ 5 డే మ్యాచెస్ కానీ, వన్డే క్రికెట్ కానీ, T20 క్రికెట్ కానీ, ఇవన్నీ కూడా యూత్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి, నో డౌట్. కానీ మా అప్పుడైతే కరెక్ట్గా ఎప్పుడైతే ఫైనల్ ఎగ్జామ్స్ ఉండేయో అప్పుడే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ జరిగాయి అనమాట, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇలాంటివన్నీ. దాంతో చాలామంది చదువులు కూడా పాడైపోయాయి. ఓవరాల్గా క్రికెట్ ఈజ్ ద బెస్ట్ గేమ్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ క్రికెట్కి అడిక్ట్ మాత్రం అవ్వకూడదు.